విశాలమైన హిందూ పురాణాలలో దేవతల అవతారాలు అనేక రూపాలు తీసుకుంటాయి. వారు మానవ జాతికి మార్గనిర్దేశం చేయడానికి, రక్షించడానికి మరియు కొన్నిసార్లు సవాలు చేయడానికి వస్తారు. ఈ అవతారంలో కల్కి అవతారం చాలా ఆసక్తికరంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కల్కి అవతారం విష్ణుమూర్తి యొక్క చివరి మరియు 10వ అవతారం. కలియుగం ముగియనున్న సమయంలో అవతరించనున్నాడు. కలియుగం మనం ప్రస్తుతం నివసిస్తున్న యుగం. ఇది నైతికహీనత మరియు ధర్మం యొక్క పతనం గుర్తించబడినది. అయితే నేటి కాలంలో మనుషులు మెల్లమెల్లగా మృగాల్లాగా మారడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే భగవద్గీతలో అర్జునునితో కృష్ణుడు ప్రతి యుగానికి ఒక అవతారం ఎత్తుతానని, పాపం చేసే వారిని శిక్షిస్తానని, ధర్మాన్ని రక్షిస్తానని, ఇది స్వయంగా అర్జునునితో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇవి. అయితే నేటి పరిస్థితిలో మనుషులు ధర్మం తప్పి అధర్మ మార్గాలు ఎంచుకొని పాపాలు ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల భూమి మీద పాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేటి మనుషుల జీవితంలోకి అధర్మం, అశాంతి రెండు సర్వసాధారణం అయిపోయాయి. కలియుగం అనైతికత, అవినీతి మరియు అస్తవ్యస్తంతో నిండి ఉన్న యుగం. ఈ యుగంలో అధర్మం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మరియు ప్రపంచం అనియంత్ర మరియు అస్తవ్యస్తతో నిండి ఉంటుంది. మనం ఈ యుగంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటాము. కల్కి పురాణ ప్రకారం అప్పుడు ఈ పాపాల నుండి కాపాడటానికి ఉత్తరప్రదేశ్లోని శంబాలా గ్రామానికి చెందిన విష్ణువ్యాస మరియు సుమతి దంపతులకు వృద్ధి చెందుతున్న చంద్రుని యొక్క పక్షం రోజుల్లో 13వ రోజున ఒక వ్యక్తి జన్మిస్తాడు. అతను చూడటానికి చాలా పరాక్రమవంతంగా ఉండి ఒక తెల్లని గుర్రంపై సవారు చేస్తూ చేతిలో ఒక ఖడ్గంని పట్టుకొని ఈ లోకంలో ధర్మాన్ని కాపాడుతాడు. అతను ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం అయిన కల్కి అవతారం. ఈ కల్కి అవతారం చేయబోయే ఇంపార్టెంట్ పనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు కాలచక్రంలో యుగాలు మొత్తం 4. అందులో మొట్టమొదటిది కృతయుగం. దీనిని సత్యయుగం అని కూడా అంటారు. రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, ఇంకా మిగిలిన చిట్ట చివరి యుగం కలియుగం. ప్రస్తుతం మనం ఈ యుగంలోనే ఉంటున్నాం. ఈ కలియుగం మొత్తం ఘోరమైన అక్రమాలు, పాపాలు, వినాశనాలతో నిండి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సత్యయుగానికి పూర్తి అపోజిట్ గా ఈ కలియుగం ఉంటుంది. సత్యయుగంలో అసత్యమాడిన వారిని ఎలా చూస్తారో ఈ కలియుగంలో ధర్మం గురించి మాట్లాడిన వారిని కూడా అలానే చూస్తారు. నేటి పరిస్థితిలో ఇది కొద్దిగా నిజమే అని అనిపిస్తుంది. ఇంకా కలియుగంలోని ప్రజల్లో క్రూరత్వం, హింస, స్వార్థం లాంటివి నిండిపోయి ఉంటాయి. మన శాస్త్రాల ప్రకారం ఈ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇప్పటిదాకా కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. కలియుగం చివర్లో పాపాలు ఘోరంగా పెరిగిపోతాయని మన పురాణాల్లో రాసి ఉంది. మరికొన్ని గ్రంథాల్లో మాత్రం మొదటి కొన్ని సంవత్సరాల వరకు ద్వాపర యుగం ఎఫెక్ట్ కొనసాగుతుంది అని ఉన్నాయి. అందుకే మనం నేటి సమాజంలో కొంతైనా మంచితనం చూస్తున్నాము. ఇప్పటికీ కొంతమంది దేవతలను పూజిస్తున్నారు, ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మనుషుల యొక్క అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య ప్రేమ, శాంతి, ఐకమత్యం లాంటివి ఉండవు. ధర్మం మీద అధర్మం విజయం సాధించడం ప్రారంభమవుతుంది. ఇంకా మనుషులు వారి సొంత వారిని కూడా నమ్మడం మానేస్తారు. అక్రమం, హింస ఇలాంటివి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఇలా స్వార్థం భూమి మీద మితిమీరిపోతుంది. ఈ స్వార్థం ఎప్పుడైతే ప్రజాపాలకులకి ఎక్కుతుందో అప్పుడు భూమి మీద ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ఎప్పుడైతే యుద్ధాలు మొదలైతాయో అప్పుడు భూమి మీద ఉన్న నీరు మొత్తం ఎండిపోతుంది, ఆకలి కరువు ఏర్పడుతుంది. అప్పుడు ఉన్న టెక్నాలజీతో ఆకాశం మొత్తం అంధకారం అలుముకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎండిపోయిన భూమిని చీల్చుకుంటూ కలి అనే ఒక అసురుడు పుడతాడు. ఇప్పుడు అర్థమైందా ఈ యుగానికి ఎందుకు కలియుగం అని పేరు వచ్చిందో? ఈ రాక్షసుడు అక్రమాలకి, పాపాలకి, హింసకి ప్రతిరూపంగా మారుతాడు. కలి అసురుడు అనైతికత దృష్టితో మరియు అవినీతి నిండి ఉంటాడు. క్రూరత్వం, అన్యాయం మరియు పాపాలు ఇవన్నీ కలి యొక్క లక్షణాలు. అయితే ఈ కలి చూడటానికి చాలా భయంకరమైన రాక్షసుని లాగా కనిపిస్తాడు. ఈ కలి యొక్క పుట్టుకకి కారణం భూమి మీద పెరిగిపోతున్న పాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవి ప్రధాన కారణాలు. ఈ యుగంలో కలి అనే రాక్షసుడు పుడతాడు కాబట్టే ఈ యుగానికి కలియుగం అనే పేరు వచ్చింది. అయితే మనుషులు చేసే క్రూరమైన పనులే ఈ కలి రాక్షసునికి ప్రధాన ఆయుధాలు. ఆ ఆయుధాలు
ఆయుధాలు ఉపయోగించి ప్రజలని కంట్రోల్ చేయడం ఈ కలి రాక్షసుడు స్టార్ట్ చేశాడు. ఈ కలి రాక్షసుడు వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న పూర్తి శాంతి మొత్తం నశిస్తుంది. అక్రమాలు, మోసాలు, అన్యాయాలు ఇవన్నీ భూమి మీద మితిమీరిపోతాయి. నేటి సమయంలో పాపాలు చేయడానికి రాజకీయ నాయకులు సాధారణ వ్యక్తులని ఎలా ఉపయోగించుకుంటున్నారో అలాగే కలి రాక్షసుడు కూడా భూమి మీద ఉన్న ప్రజలందరినీ అలానే ఉపయోగించుకుంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ కలి రాక్షసుడు ఏదైనా చెప్తే మనుషులు ఆ పని చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇంకా మనుషులందరూ వారి ఇంట్లో ఉన్న దేవుళ్ళని నమ్మడం మానేసి ఈ కలి రాక్షసుణ్ణి పూజించడం మొదలు పెడతారు. ఇంకా ఈ భూమి మీద మొత్తం దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, అక్రమాలు, హింసలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా భూమి మీద ఉన్న ప్రజలందరూ తమని తామే నాశనం చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ అక్రమాలు, అన్యాయాలు పూర్తిగా భూమి మీద నిండిపోతాయో సరిగ్గా అదే సమయానికి విష్ణుమూర్తి యొక్క 10వ అవతారమైన కల్కి అవతారంతో ముందుగా చెప్పినట్లే ఉత్తరప్రదేశ్ లోని శంబాలా గ్రామానికి చెందిన విష్ణువ్యాస మరియు సుమతి దంపతులకు ఈ కల్కి పుడతాడు. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ కల్కి దేవదత్త అనే తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ తన చేతిలో ఉన్న ఖడ్గంతో యుద్ధం ప్రారంభిస్తాడు. ఈ కల్కికి ఒక దివ్య దృష్టి ఉంది. ఈయన చూడగానే ఆ మనిషి మనసులో ఏమనుకుంటున్నాడు అనే విషయం తెలిసిపోతుంది. క్లియర్ గా చెప్పాలి అంటే ఎదుట ఉన్న మనిషి మంచోడా లేకపోతే దుర్మార్గుడా అని సింపుల్ గా తెలిసిపోతుంది. పురాణాల మేరకు కల్కికి ఇలాంటివి 8 దివ్య శక్తులు ఉంటాయి. అయితే భగవద్గీత ప్రకారం కలియుగం స్టార్ట్ అయిన 4,27,000 సంవత్సరాల తర్వాత విష్ణుమూర్తి భూమి మీదికి కల్కి అవతారంతో జన్మిస్తాడు. ఈ కల్కికి మొత్తం 4 సహోదరులు కూడా ఉంటారు. వారు కల్కి వచ్చిన పనిని కంప్లీట్ చేయడానికి సహాయం చేస్తారు. అయితే కల్కి యొక్క మొట్టమొదటి పని కలి రాక్షసుని సంహరించి కలియుగాన్ని అంతం చేయడం. రెండవది ప్రపంచంలో ఉన్న అన్యాయాలు, అక్రమాలన్నీ తొలగించి ధర్మంపై నిలబెట్టడం. అయితే ఈ కల్కికి సహాయం చేయడానికి వారి సహోదరులతో పాటు 7 చిరంజీవులు కూడా వస్తారు. వారే హనుమంతుడు, వేదవ్యాసుడు, పరశురాముడు, రాజబలి, అశ్వత్థామ, విభీషణుడు, గురు కృపాచార్యుడు. వీరిలో ఈ వేదవ్యాసుడు, గురు కృపాచార్యుడు మరియు అశ్వత్థామ కల్కి పుట్టగానే వచ్చి నామకరణం చేస్తారు. ఇంకా కల్కికి పరశురాముడు వేదాలు, వివిధ ఆయుధాలు ఉపయోగించే శిక్షణలు నేర్పిస్తాడు. ఆ విధంగా కల్కికి పరశురాముడు వచ్చిన విద్యలన్నీ నేర్పిస్తాడు. అలాగే మిగిలిన చిరంజీవులు కూడా అందరూ కలిసి కలి రాక్షసుని ఓడించడానికి కల్కికి సహాయం చేస్తారు. ఇంకా ఎప్పుడైతే కలికి యుద్ధం మొదలవుతుందో అప్పుడు భూమి మీద ఉన్న వాతావరణం మొత్తం చీకటిగా మారిపోతుంది. భూమి మీద కంప్లీట్ గా రాక్షసుల అరుపులతో నిండిపోతాయి. అప్పుడు కల్కి తన దేవదత్త అనే గుర్రంపై స్వారీ చేస్తూ అతి ప్రకాశవంతమైన ఖడ్గాన్ని ధరించి యుద్ధ భూమికి బయలుదేరుతాడు. యుద్ధంలో ఉన్నప్పుడు కల్కికి తన శరీరం నుంచి ఒక తేజస్సుతో కూడిన వెలుతురు బయటకు వస్తుంది. దీనితో కల్కి తన పూర్తి అవతారానికి మారుతాడు. ఇలానే కలి కూడా తన అతి భయంకరమైన రాక్షస రూపానికి మారుతాడు. ఈ కల్కి తన దగ్గర ఉన్న ఖడ్గంతో మరియు 8 రకాల దివ్య శక్తులతో కలి యొక్క రాక్షస సైన్యం మొత్తాన్ని అంతమందిస్తాడు. ఈ కలి రాక్షసుడు తన దగ్గరున్న పూర్తి శక్తిని ఉపయోగించినా కూడా కల్కిని ఏం చేయలేకపోతాడు. యుద్ధం చాలా భీకరంగా జరగడంతో ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ యుద్ధాన్ని చూడటానికి యుద్ధ భూమి దగ్గరికి వస్తారు. అలా యుద్ధం భీకరంగా జరగడంతో కలికి చాలా గాయాలు అవుతాయి. చివరికి కల్కి తన దగ్గర ఉన్న దివ్యమైన ఖడ్గంతో ఆ కలి రాక్షసుని సంహరిస్తాడు. అలా సంహరించిన తర్వాత కలి రాక్షసుడు కాలి బూడిదైపోతాడు. అలా ఆ ధర్మంపై ధర్మం గెలుస్తుంది. కలి మరణంతో కలియుగం మొత్తం అంతమవుతుంది. మరలా క్రొత్త కాలచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కృతయుగం నుండి కాలచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ భూమి మీద ఉన్న ప్రజలందరూ శాంతి, అహింసతో జీవించడం స్టార్ట్ చేస్తారు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.